లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్ పట్ల ప్రభుత్వ వైఖరి ఇకపై ఎలా ఉండబోతుందో స్పష్టంగా వెల్లడించారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ ప్రకటనను సమర్థించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. మరో నిర్మాత బన్నీవాసు కూడా టాలీవుడ్ పై అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ విడుదల చేసిన ప్రకటన టాలీవుడ్ను షేక్ చేస్తోంది. సినీ పరిశ్రమపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టబోతోందని, థియేటర్ల ఆదాయాలు, పన్నుల లెక్కలు, టికెట్ ధరలు, మల్టీప్లెక్స్ వ్యాపారాలపై సమీక్షలు జరగనున్నాయని పవన్ స్పష్టం చేశారు. ఇకపై సమస్యలైనా విన్నపాలైనా ప్రభుత్వంతో సంప్రదింపులు వ్యక్తిగతంగా కాకుండా కేవలం అసోసియేషన్స్ ద్వారానే ఉండనున్నాయని పవన్ తేల్చి చెప్పారు. అంటే నిర్మాతలు, దర్శకులు, నటులు ఎవరికైనా పర్సనల్ అపాయింట్మెంట్లు ఇవ్వబోమన్నది పవన్ చెప్పకనే చెప్పారు. పరిశ్రమలో గుత్తాధిపత్యంపై ప్రభుత్వం నిఘా పెట్టబోతోందన్నది తేటతెల్లమవుతోంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తారన్న ప్రకటన వెనుక 4 కీలక వ్యక్తులు ఉన్నట్టు జనసేన సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. వారిలో కొందరు పవన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు టాక్. ఆ 4గురిలో ఒకరికి పవన్తో ప్రత్యక్ష విభేదాలు లేకపోయినా కూటమి ప్రభుత్వం వచ్చాక తాము నష్టపోయామన్న భావనలో ఉన్నారని సమాచారం. ఒక ప్రధాన నగరంలో తలెత్తిన వివాదంలో పవన్ మద్దతు తెలపకపోవటమే ఈ బంద్ వెనక కారణంగా భావిస్తున్నారు. ఇక ఈ పరిణామాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రమే కాదు, సంబంధిత శాఖలు కూడా స్పందించాయి. తూనికలు, కొలతల శాఖ, రెవెన్యూ, ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులతో కలిసి మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్పై తనిఖీలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. బంద్ వెనక ఉన్నవారి థియేటర్స్పై స్పెషల్ డ్రైవ్ ఉండొచ్చన్న వార్తలతో టాలీవుడ్లో కలకలం రేగుతోంది. పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటనను అల్లు అరవింద్ సమర్థించారు. పవన్ కళ్యాణ్ బాధ 100% నిజమన్నారు. పవన్ సినిమా రిలీజ్కు ముందు థియేటర్లు బంద్ చేయాలనుకోవటం దుస్సాహసమేనన్నారు. సినీ పెద్దలు ప్రభుత్వాన్ని కలిసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఆ 4గురిలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్. 2 రాష్ట్రాలలో తనకు 15 థియేటర్లు కూడా లేవన్నారు. ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మేము మూసేస్తున్నాము. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. పవన్ కళ్యాణ్ ప్రకటనపై నిర్మాత బన్నీవాసు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాల గొడవలో సినీ పరిశ్రమ నలిగిపోతోందనే విషయం గ్రహించాలన్నారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే మన మధ్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు బన్నీవాసు. పెద్ద సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అనవసర సమస్యల్ని సృష్టించారని మరో నిర్మాత నాగవంశీ అభిప్రాయపడ్డారు. కామన్ సెన్స్తో ఆలోచించి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కాదన్నారు.